గణేశాయ నమః. రథసప్తమి. సూర్యుడే మనకు ప్రత్యక్ష దైవం. అత్యంత ప్రాచీన కాలంలో భారతీయులందరూ సూర్యారాధకులే. శ్రియం దేహి యశోదేహి ఆరోగ్యం దేహి భాస్కర అని పెద్దలు ప్రార్థిస్తారు. మానవులకు సంపదలను, యశస్సును, ఆరోగ్యాన్ని సూర్యుడే ప్రసాదిస్తాడు. సృష్టిని పాలించే ఆ దేవదేవునికి సూర్యచంద్రులు రెండు కళ్ళు అని అంటాయి పురాణాలు. పగలు సూర్యుని ద్వారా, రాత్రి చంద్రుని ద్వారా ఈ జగత్తును భగవంతుడు నిశితంగా గమనిస్తూ ఉంటాడు. ఉదయ వేళలో సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపునిగా, మధ్యాహ్న వేళలో లయకారకుడైన పరమేశ్వర స్వరూపంగా, సాయం వేళలో సృష్టి రక్షకుడు స్థితికారకుడైన శ్రీమన్నారాయణునిగా సూర్యనారాయణుని కీర్తించారు. సూర్యుని వల్లనే సకల జీవులకు ప్రాణం లభిస్తుంది. సూర్యోదయం వల్లనే లోకంలో ప్రాణాగ్ని సంచరించి చైతన్యం మేల్కొంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యుని వల్లనే మనకి ఆరోగ్యం కలుగుతుంది. సూర్యరశ్మి వలన డి విటమిన్ లభించి శారీరక, మానసిక దారుఢ్యం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. సూర్యుడు 7 గుర్రాల రథమెక్కి లోకమంతా సంచరిస్తూ ఉంటాడు. ఆ 7 గుర్రాలు 7 వారాలకి, ఇంద్రధనస్సులోని 7 రంగులకు, సప్త ఛందస్సులకు ప్రతీకలు. సూర్యుని రథసారథి అనూరుడు. సూర్యుడు తన రథాన్ని అధిరోహించి సమస్త లోకాలకి సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాల్ని, సుఖ సంపదలను చేకూర్చడం కోసం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే రోజునే రథసప్తమి అంటారు. రథసప్తమి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి 7 జిల్లేడాకుల్ని శిరస్సు మీద, 2 భుజాల మీద పెట్టుకొని, వాటి మీద రేగిపండ్లు పెట్టుకొని అందరూ అభ్యంగన స్నానం చేస్తారు. అలా చేస్తే శిరోవేదన, కీళ్ళ నొప్పులు తగ్గుతాయని మన పెద్దల విశ్వాసం. జిల్లేడు, రేగు, దర్భలు, అక్షతలు, చందనాలు, ఎర్రటి పూలతో కలిపి పాలతో రథసప్తమి నాడు సూర్యునికి అర్ఘ్యం వదులుతారు, లేదా నీటితో అయినా వదలచ్చు. స్నానం చేసిన తర్వాత శుచిగా అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఇచ్చే సమయంలో ఈ మంత్రాన్ని చదువుకోవాలి. నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః. అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చయే పునః. ఇది సప్తవిధం పాపం స్నానే సప్తితే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమే. రథసప్తమి రోజున ఈ విధంగా సూర్యభగవానికి అర్ఘ్యం ఇస్తే చాలా పుణ్యం లభిస్తుంది. రథసప్తమి రోజే చిత్రగుప్తుడి నోము, ఉదయ కుంకుమ నోము, 16 ఫలాల నోము వంటివి ప్రారంభిస్తే వాటికి 1,000,000 రెట్ల అధిక ఫలం లభిస్తుందంటారు. రుణ బాధలు, శత్రు బాధలు, దీర్ఘ రోగాలు తొలగి సుఖ సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్ముతారు. కార్యసిద్ధి, శత్రు విజయం, ఆరోగ్యం కావలసిన వారు ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయాలి. శ్రీరామచంద్రుడు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి రావణాసురుని సంహరించాడు. సూర్యుడు క్రిమికీటకాలను తన కిరణాలతో నశింపచేసి వ్యాధుల నుండి లోకాలని కాపాడుతాడు. రథసప్తమి నుండి భూమి సూర్యునికి దగ్గరవుతుంది. సౌరశక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సూర్యారాధన వలన వర్చస్సు, ఆయుష్, మానసిక దృఢత్వం, శారీరక బలం, సత్సంతానం మొదలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రథసప్తమి నాడు
తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బి పిడకలను అమర్చి దానిపై కొత్త గిన్నె పెట్టి అందులో ఆవు పాలతో పొంగలి వండాలి. చిక్కుడుకాయల్ని రథాకారంలో గుచ్చి అలంకరించి తులసి కోట ముందు వేసిన ముగ్గుల మీద ఆ రథాలను ఉంచుతారు. చిక్కుడాకుల్లో పరవాన్నం నుంచి ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానికి నైవేద్యం పెడతారు. ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించి సూర్య భగవాన్ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. శ్రీ సూర్యాష్టకం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, లోహితం రథమారూఢం సర్వలోకపితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ, ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం, బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం, ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం లోకకర్తారం మహాతేజసప్రదీపనం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్, అమిషం మధుపానం చ యః కరోతి రవేద్దినే, సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత, శ్రీతైలమధుమాంసాని ఏత్యంతి రవేద్దినే, వ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ప్రతిదినం ఈ సూర్యాష్టకం చదివి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.